హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎన్సీ కుకింగ్. నేను మీ సరిత. ఇవాళ మన కిచెన్లో చికెన్ పకోడా చేసుకుంటాము. మీరందరూ తప్పకుండా ట్రై చేసే ఉంటారు. కానీ మన ఏఎన్సీ కుక్వేర్లో చాలా హెల్తీగా చేసుకోవచ్చండి. అది ఎలా అంటారా, ఆయిల్ అనేది థిక్నెస్ రాదండి. మనం 2-3 టైమ్స్ వరకు కూడా మనము రీయూస్ చేసుకోవచ్చు ఆయిల్ని. అంటే నాన్ వెజ్ కర్రీస్లో మళ్ళీ మనము వాడుకోవచ్చు. బోన్లెస్ చికెన్ తీసుకొని దాంట్లో ఫస్ట్ ఎగ్ వేసుకుంటాము. ఉప్పు, కారము, గరం మసాలా, ధనియా పౌడరు, జీరా పౌడరు, 3 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్డ్, 1 చెంచా, నెక్స్ట్ లెమన్ కూడా వేసుకొని అన్నీ మిక్స్ చేసుకొని మనము హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ చేసుకుంటాము. రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుంటామండి. సాల్ట్ వేయడం మర్చిపోయాము. ఇలా హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఇలా వేడి వేడి నూనెలో మనం చికెన్ పకోడా చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. చూడండి, ఆయిల్ అనేది మనకి థిక్నెస్ రాదు. నెక్స్ట్ దాంట్లో వెల్లుల్లితోని పోపు పెట్టేసుకుంటే మన చికెన్ పకోడా రెడీ.